ఆ మంచి ప్రభుత్వం తనది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది వెళ్లి ప్రజలను కలిసి స్టిక్కర్లు అతికియాలని చెప్పి ఆ అడ్వర్టైజ్మెంట్ చూసిన తర్వాత నాకు నిజంగా ఈ 100 రోజుల్లో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. ప్రజలకిచ్చిన మాట అబద్ధాల మూటగా ఈ రోజు రాష్ట్ర ప్రజల ముందు ఈ 100 రోజుల తర్వాత చంద్రబాబు దోషిగా నిలబడతా ఉన్నాడు. తాను క్యాంపెయిన్ చేసిన విధానం ఒకసారి గమనిస్తే ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఎవరైనా కనిపిస్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా అని. తల్లి గాని, ఆ చిన్నమ్మ గాని, పెద్దమ్మ గాని బయటకు వస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషమా అని అనేవారు. 50 ఏళ్ళు ఉన్న ఆ ఇంట్లో పెద్దమ్మ గాని బయటకు వస్తే నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పి అనేవారు. ఇలా సూపర్ 6 అంటూ, సూపర్ 7 అంటూ ప్రతి ఇంట్లోనూ ఇదే మాదిరిగానే దుర్మార్గంగా క్యాంపెయిన్ చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న తర్వాత ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి అని అంటే మోసం మోసం మోసం.